డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? వర్క్ లొకేషన్‌లో మనం ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి అనేది వి విల్ డిస్కస్ ఇన్ దిస్ సెషన్. ఐ యామ్ డిజిటల్ బీవీఆర్. ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ గైడెన్స్ హౌ టు డూ వర్క్ ఆన్ యువర్ వర్క్ లొకేషన్ యాస్ ఎ డిజిటల్ మార్కెటర్. జనరల్‌గా ఎనీ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకటి జాబ్ అన్నా సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ ఫ్రీలాన్సర్ కెరీర్ అన్నా స్టార్ట్ చేయాలి. ఒకవేళ జాబ్‌లో గనుక జాయిన్ అయ్యాము అంటే మనం చాలా కాషియస్‌గా ఉండాలి. ఎందుకు అంటే జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత రియల్ టైమ్ సినారియో, రియల్ క్లయింట్స్ అనేది ఉంటుంది. రియల్ వర్క్ ఉంటుంది. రియల్ యాక్టివిటీ అనేది ఉంటుంది కాబట్టి ఎవ్రీ డే మన యాక్టివిటీస్‌ని మన మేనేజర్‌కి కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఎవరైతే సుపీరియర్ ఉంటారో వాళ్ళకి రిపోర్ట్ అన్నా చేయాలి. లేదంటే డైరెక్ట్‌గా క్లయింట్ కన్నా మనము రిపోర్టింగ్ చేయాలి. ఈ సినారియోలో ఏమవుతుంది అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సెషన్స్‌లో నేర్చుకునేటప్పుడు మనకి ఫ్రీ హ్యాండ్ అనేది ఉంటుంది. లెట్స్ ఎగ్జాంపుల్ మనం ఫేస్‌బుక్ అడ్వర్టైజ్‌మెంట్స్ రన్ చేయాలి. ఆర్ ఎల్స్ ఒక కంపెనీకి సంబంధించిన ఫేస్‌బుక్ పేజ్‌ని మనం బిల్డ్ చేయాలి. ఈ సినారియోలో ఏమవుతుంది కొన్ని ఎక్స్‌క్యూజెస్ అనేది ఉంటాయి. నేను ఇలా చేస్తాను. లేదు అంటే నెక్స్ట్ టైం నేను కొంచెం బెటర్‌గా ఇంప్రూవైజేషన్ చేస్తాము అనేసి అంటాము. కానీ రియల్ టైమ్ సినారియోలో వర్క్ లొకేషన్‌లో నేను ఇంప్రూవ్ అవుతాను అనేది మనము ఇంప్రూవైజేషన్‌లో చూపించుకోవచ్చు గానీ, నాకు ఇది కవర్ అవ్వలేదు ట్రైనింగ్‌లో నేర్చుకునేటప్పుడు, నాకు ఈ సబ్జెక్ట్ చెప్పలేదు అనేది మనం స్టక్ అవ్వకూడదు. గాట్ ఇట్. మనకి ఏ విషయమైనా గానీ తెలియకపోతే సో పాస్ట్‌లో మనం ఎక్కడైతే నేర్చుకున్నామో దాని గురించి మనం బ్లేమ్ చేయటం కాకుండా, ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఓవర్‌కమ్ చేయాలి అనే దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి ఎనీ డిజిటల్ మార్కెటర్ అయినా గానీ వర్క్ లొకేషన్‌లో మనకి 2 సినారియోసే ఉంటాయి. ఒకటి సోషల్ మీడియమ్స్‌ని వాళ్ళ డిజిటల్ మీడియమ్స్‌ని హ్యాండిల్ చేయడము. వెబ్‌సైట్ ఆర్ ఎల్స్ సోషల్ మీడియమ్స్‌ని హ్యాండిల్ చేయడము. సెకండ్ సినారియోలో లీడ్ ఎక్విజిషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు బిగ్ కంపెనీస్‌లోకి జాయిన్ అయినా గానీ, లేదంటే ఒక 4, 5 టీమ్ మెంబర్స్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో జాయిన్ అయితే మన రోల్స్ అనేది చాలా స్పెసిఫిక్‌గా ఉంటాయి. ఐదర్ లీడ్ ఎక్విజిషన్ అన్నా ఉంటుంది ఆర్ ఎల్స్ సోషల్ మీడియమ్స్ అంటే డిజిటల్ మీడియమ్స్‌ని హ్యాండ్లింగ్ అన్నా ఉంటుంది ఆర్ క్రియేటివ్ కాంటెంట్ క్రియేషన్ అన్నా ఉంటుంది. లెట్స్ గో విత్ వన్ బై వన్. మన రోల్ వచ్చేసి డిజిటల్ మీడియమ్స్ హ్యాండిల్ అనుకుందాము. అంటే ఆ కంపెనీకి సంబంధించిన వెబ్‌సైట్ ని గూగుల్‌లో ఫస్ట్ పేజ్‌లో అంటే సెర్చ్ క్వైరీస్‌కి విజిబుల్ చేయించడము, వాళ్ళ డిజిటల్ మీడియమ్స్‌లో అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ వాళ్ళ కాంటెంట్‌కి హైయెస్ట్ ఎంగేజ్‌మెంట్ అనేది క్రియేట్ చేయడము, యూజర్ ఇంటరాక్షన్స్ అనేది క్రియేట్ చేయడము, అలాగే ఆర్గానిక్‌గా గ్రో అవ్వటము. ఈ కాంటెస్ట్‌లో మనకి జాబ్ రోల్స్ గనుక ఉన్నప్పుడు సో మార్కెట్‌లో మన కాంపిటీటర్స్ అంటే ఆ బిజినెస్‌కి సంబంధించిన కాంపిటీటర్స్ ఏ విధంగా చేస్తున్నారో వాటికి సంబంధించిన కేస్ స్టడీని అనాలిసిస్ చేసుకొని దెన్ మనం ఈ ప్రొడక్ట్ కి ఏ విధమైన యాక్షన్ ప్లాన్ అనేది చేయాలి అనేది అది మనమే క్రియేట్ చేయాలి. మనకంటూ ఎవరు గైడెన్స్ అనేది ప్రాపర్ గా ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కానీ అది వాళ్ళ కాంటెస్ట్ లో ఉంటుంది కానీ ఎగ్జాక్ట్ గా మనం రిజల్ట్ ఓరియంటెడ్ అనేది ఉండదు. కాంపిటీటర్ మార్కెట్ ని మనం అనాలిసిస్ చేయాలి. కాంపిటీటర్స్ సోషల్ మీడియమ్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, మన సోషల్ మీడియమ్స్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది దట్ ఈస్ ద ఫస్ట్ సినారియో. ఈ హోల్ ప్రాసెస్ లో ఏదైనా టాపిక్ కవర్ కాకపోయినా కానీ ఇన్స్టిట్యూషన్ ట్రైనింగ్ అకాడమీస్ లో కావచ్చు ఆర్ సెల్ఫ్ లెర్నింగ్ చేసుకునేటప్పుడు అరే క్లయింట్ మాకు ఇలా చెప్పారు. లెట్స్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ ఉంది. సో వెబ్సైట్ కి సంబంధించిన హ్యాండిల్ చేయమని మనకి ఇచ్చారు. ఈ వెబ్సైట్ ని హ్యాండిల్ చేయమని చెప్పినప్పుడు ఈ డొమైన్ వ్యాలిడేషన్ అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ లో డొమైన్ వ్యాలిడేషన్ అంటే ప్రాపర్టీ వ్యాలిడేషన్ ఎలా చేయాలి అనేది మనకు ఫర్గెట్ అయింది. ఓకే, మనకు ప్రాక్టికల్ గా చూపించట్లేదు. మనం ప్రాక్టికల్ గా మనం ట్రైనింగ్ అకాడమీస్ లో నేర్చుకోలేదు. దెన్ ఫర్గెట్. ఓకే, ట్రైనింగ్ అకాడమీస్ నాకు ఎందుకు నేర్పించట్లేదు అనేది థింక్ చేసేది అంటే వీటికి యూట్యూబ్ ట్యూటోరియల్స్ అనేది ఉన్నాయి. చాట్ జీపీటీ సపోర్ట్ తీసుకోవచ్చు. ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఒక 10 మినిట్స్ టైం కనుక మనం స్పెండ్ చేయగలిగితే ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దిస్ ఎనీ మాడ్యూల్ ఫేస్బుక్ కు సంబంధించిందైనా కావచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లో మెటా బిజినెస్ వెరిఫికేషన్ అనేది ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ మనము తెలుసుకొని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. అండ్ ద సెకండ్ కేటగిరీ మనకు ఇచ్చే బిజినెస్ నేచర్ లీడ్ జనరేషన్. ఎనీ బిజినెస్ అయినా కానీ లీడ్ జనరేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి డిజిటల్ మార్కెట్ కి లీడ్ జనరేషన్ అనేది ఇస్తుంటారు. లీడ్ జనరేషన్ ఇచ్చినప్పుడు మేజర్ గా మనం ఫోకస్ చేయాల్సింది వచ్చేసి గూగుల్ అడ్వర్టైజ్మెంట్ అండ్ మెటా అడ్వర్టైజ్మెంట్స్. ఒకవేళ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ ని మనం ఫోకస్ చేసేటప్పుడు గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ లో రీటార్గెటింగ్ అనేది ఏ విధంగా చేయాలి అండ్ జీటీఎం పారామీటర్స్ అండ్ గూగుల్ అనలైటిక్స్ ఇంటిగ్రేషన్ అనేది తెలుసుకోవాలి. ఓకే, వెబ్సైట్ లో గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఈ డేటాని మనం గూగుల్ అనలైటిక్స్ లో ఏ విధంగా చూడాలి, రీటార్గెటింగ్ సంబంధించిన పారామీటర్స్ ఏంటి, అలాగే గూగుల్ అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన ఏ టు జెడ్ డెప్త్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవడం కోసం ట్రై చేయాలి. ఎవ్రీథింగ్ అనేది ట్రైనింగ్ అకాడమీస్ లో టు బి హానెస్ట్ ఎక్కువగా నాలెడ్జ్ అనేది తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండదు. ఎక్కడ వరకు అయితే లిమిట్ ఉంటుందో ఒక బిగినర్ కి ఒక ఫ్రెషర్ కి ఎంత వరకు అవసరమో అంతవరకు మాత్రమే నేర్పిస్తారు. దెన్ ద డెప్త్
నాలెడ్జ్ కావాలి అంటే కంపల్సరీగా మనము సెల్ఫ్ లెర్నింగ్‌ని అడాప్ట్ చేసుకోవాలి. గూగుల్ యాడ్స్‌కి సంబంధించిన ట్యుటోరియల్స్ ఈ రోజు నౌ-ఏ-డేస్ యూట్యూబ్‌లో ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఓకే. గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్‌కి సంబంధించిన అడ్వాన్స్డ్ మాడ్యూల్స్ ఎక్కడైతే అవైలబుల్‌గా ఉంటాయో ఆ నాలెడ్జ్‌ని మనం తీసుకొని మన వర్క్ లొకేషన్స్‌లో ఏ విధంగా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అనేది మనము సెల్ఫ్ లెర్నింగ్ థింకింగ్ ఎబిలిటీ అనేది మనకు ఉండాలి. నాట్ ఓన్లీ ట్రైనింగ్ అకాడమీస్, మనము ఎంత పెద్ద వర్క్‌షాప్‌లో జాయిన్ అయినా కానీ 3 డేస్ బూట్ క్యాంప్ కావచ్చు, మాస్టర్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, గూగుల్ యాడ్స్‌లో నేర్చుకునే సబ్జెక్ట్ చాలా ఉంది. కానీ ఎంతవరకు నేర్చుకోవాలి అనేది లిమిట్ ఉంది. మన ఇన్‌స్టిట్యూషన్స్‌కి, మన కంపెనీకి ఎంతవరకు అవసరమో ఆ మాడ్యూల్స్‌ని మనం నేర్చుకొని ఎగ్జిక్యూట్ చేయగలిగితే చాలు. బట్ నాలెడ్జ్ అనేది ఎన్హాన్సింగ్ చేస్తూ ఉండాలి. అలాగే లీడ్ జనరేషన్‌లో ఫేస్‌బుక్‌కి సంబంధించిన మెటా పిక్సెల్ కోడ్ ఇంటిగ్రేషన్ ఏ విధంగా చేయాలి, రీటార్గెటింగ్ ఏ విధంగా చేయాలి, ఆ ఏబీ టెస్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఇవన్నీ మనము అప్‌గ్రేడ్ అనేది చేసుకుంటాయి. ఒకవేళ మనకి క్లయింట్ లొకేషన్‌లో తెలియకపోతే గో విత్ ద యూట్యూబ్ ట్యుటోరియల్, ఎవ్రీథింగ్ అనేది మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఆర్ ఎల్స్ గో విత్ చాట్‌జీపీటీ. సో చాట్‌జీపీటీకి ఎలా యూజ్ చేయాలో ప్రాపర్‌గా తెలుసుకోగలిగితే దెన్ ద బెస్ట్ రిజల్ట్స్ అనేది మనం తెచ్చుకోగలుగుతాము. ద థర్డ్ కేటగిరీ వచ్చేసి ఆర్గనైజేషన్‌లో మనం జాయిన్ అయిన తర్వాత యాస్ ఏ డిజిటల్ మార్కెటర్‌గా మనకి కాంటెంట్ క్రియేషన్ రోల్స్ అనేది అసైన్ చేస్తారు. వాట్ ఈస్ ద కాంటెంట్ క్రియేషన్? కాంటెంట్ క్రియేషన్ అంటే ఇట్ ఈస్ మోర్ ఓవర్ ఏ క్రియేటివ్ డిజైనింగ్స్ కావచ్చు, అంటే పోస్టర్ క్రియేషన్స్ కావచ్చు, వీడియో క్రియేషన్స్ కావచ్చు, లేదంటే ట్రెండింగ్ రీల్స్ కి సంబంధించిన కాంటెంట్ క్రియేషన్స్ కావచ్చు, అలాగే ఇన్ఫోగ్రాఫిక్స్ సంబంధించిన పీడిఎఫ్ ఫార్మాట్స్ కావచ్చు, లేదంటే ఇమేజెస్ కావచ్చు, ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ క్రియేషన్ ఉంటుంది. ప్రాపర్ కాంటెంట్ క్రియేషన్ ఏ విధంగా చేయాలి, వాటిని ఎలా బెస్ట్ ఆప్టిమైజేషన్ చేయాలి అనేది వీటిలో దీనికి సంబంధించిన టూల్స్, క్యాన్వా టూల్స్ అనేది ఇట్ ఈస్ మోర్ ఎనఫ్ మార్కెట్ ని సాటిస్ఫై చేయడానికి. ఒకవేళ క్యాన్వా టూల్స్ కాకుండా ఇన్ఫోగ్రాఫిక్ సంబంధించిన టూల్స్ కావచ్చు, యానిమేషన్ కి సంబంధించిన టూల్స్ కావచ్చు, ఈ టూల్స్‌ని మనం ఎక్స్‌ప్లోర్ చేసి ఎలా కాంటెంట్ క్రియేట్ చేస్తాము, పోస్టర్ బెటర్‌గా ఏ విధంగా క్రియేట్ చేస్తాము, వీడియోని బెటర్‌గా ఏ విధంగా ఎలా క్రియేట్ చేస్తాము, పీడీఎఫ్ కావచ్చు, ప్రెజెంటేషన్స్ కావచ్చు, స్మార్ట్ మెథడ్‌లో ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికైతే సోషల్ మీడియంస్‌ని అలాగే డిజిటల్ మీడియంస్‌ని, కంపెనీకి సంబంధించిన డిజిటల్ మీడియంస్‌ని ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేయడం అనేది రాదు, అలాగే లీడ్ ఎక్వైజేషన్ అంటే లీడ్ జనరేషన్స్ అనేది ప్రాపర్‌గా రాదు, అలాగే కాంటెంట్ క్రియేషన్ అంటే క్రియేషన్స్‌ని ప్రాపర్‌గా చేయటం అనేది క్లారిటీగా ఉండదు. ఈ సినారియోలోనే మాత్రమే డిజిటల్ మార్కెటర్స్‌కి వాళ్ళ కెరీర్ మీద కావచ్చు, వాళ్ళ జాబ్ మీద కావచ్చు, కాన్ఫిడెన్స్ అనేది లో అవుతుంది. మీరు ఎప్పుడైతే వీటిని ఓవర్‌కమ్ చేయగలుగుతారో డెఫినిట్‌గా మీరు ఎనీ ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయినా గానీ ది బెస్ట్ రిజల్ట్స్‌ని, ప్రొడక్టివిటీ అనేది మీరు కంపెనీకి ఇవ్వగలరు. అలాగే గ్రోత్ అనేది కూడా మీ కెరీర్‌లో చూడగలుగుతారు. బట్ ద బాటమ్ లైన్ ఏందంటే మీరు ట్రైనింగ్ అకాడమీస్‌లో నేర్చుకున్నప్పుడు ఏదైనా పాయింట్ అనేది మిస్ అయినా గానీ, బికాజ్ మార్కెట్‌కి ఫ్రెషర్‌కి ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంటుందో అంతవరకు మాత్రమే సో ట్రైనింగ్ అకాడమీస్‌లో కావచ్చు, ఎక్కడైనా గానీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మనం ప్రో లెవెల్ నేర్చుకున్నా గానీ క్లయింట్ సినారియోలో అది మనకి ఇనీషియల్‌గా ఉపయోగపడకపోవచ్చు. బట్ నేర్చుకోవటం అనేది ఇంపార్టెంట్. కానీ ఎక్కడైనా స్టక్ అయిన తర్వాత నాకు ఇది ఎందుకు నేర్పించలేదు అనేది కాకుండా దీన్ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి అనే థాట్ ప్రాసెస్‌లో పాజిటివ్ వేలో గనక థింక్ చేయగలిగితే మనం ఆర్గనైజేషన్‌లో గ్రో అవ్వటానికి ఛాన్సెస్ ఉంటుంది. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.